స్థానిక నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ భగత్ సింగ్ గ్రంథాలయం నందు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి పట్టణ పౌరుల సంక్షేమ సంఘం నాయకులు పుల్లా నరసింహులు అధ్యక్షత వహించారు. ఈ నెల 22న నంద్యాల పట్టణంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ భారీ సదస్సు జూలై 23 నుండి 29 వరకు ఇంటింటా ప్రచారం, సంతకాల సేకరణ, జూలై 30 నుండి ఆగస్టు 4వ తేదీ వరకు వీధులలో, కాలనీలలో సమావేశాలు, ఆగస్టు 5న విద్యుత్ కార్యాలయం ముందు భారీ ధర్నా ఉంటుందని ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. ఈ కార్యక్రమంలో పట్టణ పౌరుల సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ యసురత్నం, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, క్రిస్టియన్ జేఏసీ ఉభయ తెలుగు రాష్ట్రాల కన్వీనర్ మన్యం జానయ్య, ముస్లిం జేఏసీ కన్వీనర్ అబులేస్, జమాతే ఇస్లామిక్ హిందూ కన్వీనర్ సమ్మద్, ఐయుఎంఎల్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి మౌలానా సలాం, సిపిఐ జిల్లా నాయకులు శ్రీనివాసులు, రిపబ్లిక్ ఆన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు మేకల లింగస్వామి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చింతల మోహన్ రావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగశేషులు, వెల్ఫేర్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి అన్సర్, డిజిబుల్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మస్తాన్ వలీ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ నాయక్, భగత్ సింగ్ గ్రంథాలయం చైర్మన్ శంకరయ్య, సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డి లక్ష్మణ్, పీడీఎస్ జిల్లా కార్యదర్శి రాంబాబు, జన విజ్ఞాన వేదిక కన్వీనర్ రామరాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి నాగరాజు పాల్గొని చర్చించారు. వినియోగదారులపైన మోపిన ఇంధన సర్దుబాటు తదితర విద్యుత్ ఛార్జీల భారాలు రద్దు చేయాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. గత సంవత్సరం ప్రజలపై వేసిన అదనపు భారాలు 15,526 కోట్లు రద్దు చేయాలని డిమాండ్ చేసింది. స్మార్ట్ మీటర్ల బిగింపును తక్షణమే ఆపాలని, బిగించిన మీటర్లను వెంటనే తొలగించాలని తీర్మానించింది. పెంచిన విద్యుత్ సుంకాన్ని తగ్గించాలని డిమాండ్ చేసింది. 2024-25 సంవత్సరంలో అదనంగా వసూలు చేసిన 2,787 కోట్లను వెంటనే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ల సాధన కోసం నంద్యాల పట్టణంలో లక్షల మంది విద్యుత్ వినియోగదారులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చింది. సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పార్టీలుగా మేము కూడా ఆ రకంగా సపోర్ట్ చేయాలని సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఏదేమైనా పెద్ద ఎత్తున ప్రజల దగ్గర వెళ్దాం, ప్రచారం చేద్దాం. ఈ రకంగా స్మార్ట్ మీటర్ల వల్ల మనకు ఎంత నష్టం అని చెప్పేసి ఆ రకంగా ప్రచారం చేసి విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఇంటికి బీయించడానికి వస్తే వ్యతిరేకించాలా. మా లోకేష్ చెప్పినాడు, ఇప్పుడు నేను పగలగొట్టమన్నాడు కాబట్టి పగలగొట్టాలని చెప్పేసి బేదంచెల్లో అక్కడ ప్రజా సంఘాల నాయకులు స్మార్ట్ మీటర్లు బీయించడానికి వస్తే పగలగొట్టినారు. ఎన్నిక వెళ్ళిపోయినారు, వ్యతిరేకించినారు, డబ్బులేదు, ఎన్నిక వెళ్ళిపోయినారు. ఆ రకంగా ప్రజలను ఆ విధంగా అవేర్నెస్ చేసేసి ఏదేమైనా స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే స్మార్ట్ మీటర్లు మాకు వద్దు అని చెప్పేసి చెప్పడము, బిగించడం వద్దు అని చెప్పి చెప్పడము, లేదా ఆ రకంగా బిగించాలనుకున్నప్పుడు ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆ రకంగా ఆందోళన చేయాలనేటువంటిది. ఇటువంటి ఆందోళనకు నంద్యాలే కాదు, మొత్తం నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రకంగా మన విజయవాడలో ప్రజా సంఘాల ఐక్యవేదిక అరగులో పెద్ద ఎత్తున సదస్సు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలకు దానికి మద్దతు తెలిపినాయి. వాటి ఒక పెద్ద ఉద్యమంగా మళ్ళీ చంద్రబాబు నాయుడుకి 2020 విద్యుత్ ఉద్యమం గుర్తుకు రావాలా. దానికి అనుగుణంగా ఆయన విద్యుత్ స్మార్ట్ మీటర్లను ఒప్పందాన్ని ఉపసంహరించుకుంటాడా, లేదా ఆయన పదవే దిగిపోతాడని చెప్పేసి ఆ పద్ధతిలో ప్రజలందరూ ఆ రకంగా పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించే పద్ధతిలో మన వంతు కృషి అనేటువంటిది ఆ రకంగా చేయాలని చెప్పేసి దానికోసం ఒక కార్యాచరణ రూపొందించుకొని దానికి అనుగుణంగా భవిష్యత్తులో మనం ఆ రకంగా ముందుకు పోతే బాగుంటుందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ, ప్రజలలో చైతన్యం రావడం లేదు. ఎందుకు మరి స్తబ్దత, భావ ప్రకటన ఎక్కడ భయపడిపోతున్నారో అర్థం కావడం లేదు. అయితే మన హక్కు మనము అడిగేంత వరకు మనం సాధించకుంటే ఇలాంటి స్మార్ట్ ఫోన్లు కాదు, ఇంకా మన మీద చాలా భారాలు మోపే ప్రయత్నం జరుగుతుంది. మనం ముందు చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత వహించమని చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వంలో వచ్చే ముందు ఆయన తనయుడు కబుర్లు చెప్పి అందరికీ ఏదో పల్లకిలో ఎక్కినట్టు ఆ మీటర్లు పలగొట్టండి, ఈ మీటర్లు అందరినీ ఉద్రేకపరిచి పల్లకెక్కినారు. పల్లకెక్కి ఇప్పుడు వాళ్ళు వచ్చేసి మోడీ కళ్ళల్లో ఆనందం చూడాలంటున్నారు, మోడీ వచ్చేసి ఆదాని కళ్ళల్లో ఆనందం చూడాలంటున్నాడు. వాళ్ళకు ప్రజా సంక్షేమంతో ప్రజాతో ఏం లేదు. వాళ్ళకు కావాల్సింది వాళ్ళు ఎలా మరి మోడీకి చంద్రబాబు నాయుడుకి ఎన్ని వాటాలు వస్తున్నాయో ఆదాని నుంచి ఏమో తెలియదు, కానీ మొత్తం ప్రజలను దోచుకోవడానికి ఎంతవరకైనా సిద్ధంగా అయినారు. ఆ పరంపరలోనే ఈ స్మార్ట్ ఫోన్ సూర్యుడికి పేరేమో ముద్దుగా ఉంది, ఇదేదో ఎలాంటి దోపిడీ లేదని సైలెంట్ గా దోపిడీ. ఇది ముందేమంటారంటే ఏదో ఎక్కువ తిరిగినప్పుడు 1 మీటర్ని, అట్లా కాదు, రాంగ మీకు 300 మీటర్లని మనం తీసుకుంటాం కార్డు. సెల్ ఫోన్లు తీసుకున్నప్పుడు మేము 200 మాట్లాడుతూ ఉంటాము. ఆ మజా చూసినాక ఇంకొంచెం 200 కన్నా ఎక్కువ మాట్లాడితే కట్ ఆఫ్. మళ్ళీ నువ్వు పోయినావు అనుకో, అప్పుడు డబల్ తీసుకోవాల్సిందే నువ్వు. ఇదంతా ముందు అంతే మనకు బుజ్జగించడానికి ఫ్రీ గిరి అంటారు. ఇది పెద్ద ప్రజల మీద జరిగే ప్రభుత్వపరమైన దోపిడీ.
దీన్ని మనం ముక్త కంఠంతో ఖండించాలా, ప్రజలను చైతన్యం చేయాలా ఇలాంటి వేదికల ద్వారా. ఈ రోజు మన తీర్మానంలో మొదటిది ఏమంటే ప్రజలను చైతన్యం చేసి మొదట ఈ స్మార్ట్ ఫోన్లే, ఈ స్మార్ట్ మీటర్లే ఎవరు తీసుకోకూడదు, ఒక ఉద్యమం ఎవరు త్యజించాలా, దీనికి ప్రజల వరకు పోవాలా. మనం వీలైతే ఈ ఉద్యమంగా వాళ్ళు బలవంతం చేసే నిజంగా ఇప్పుడు పలగొట్టాలన్నట్టు నిజంగా పలగొట్టి చూపేలా, అప్పుడే ఈ ఉద్యమం వాళ్ళ దగ్గరికి పోతుంది. ప్రజలు ఏదో వాళ్ళకు 2-3 పథకాలు ఇస్తున్నాము, అందరు మేము చెప్పినట్టు వింటారనే దాంట్లో ప్రభుత్వం ఉంది. కానీ వాళ్ళ కళ్ళు తెరిపియాలా, ప్రజల మీద చేసే ఈ భారాన్ని మనము తప్పనిసరిగా వ్యతిరేకించే టైప్ లో ముందుకు పోతేనే ఇలాంటి ఉద్యమాలు ఆడతాయి. మేము ఈ ఉద్యమాన్ని మాతో పాటు మేము ముందుకు నడుస్తామని, ప్రజలను చైతన్యం చేస్తామని